వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. అధికారం వచ్చాక అటు పాలనను ఇటు పార్టీని సమానంగా చూసుకోవడం కత్తి మీద సామే. అందుకే అంటారు, ముందు జాగ్రత్త పడితే ముసలివాడికైనా జయం అని. 2024లో పొత్తుల వ్యూహంతో అద్భుత విజయాన్ని అందుకున్న జనసేనాని ఇప్పుడు 2029 లక్ష్యంగా సరికొత్త అడుగులు వేస్తున్నారు. కేవలం పాలనకే పరిమితం కాకుండా పార్టీ కేడర్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చి స్థానిక పోరుకు సిద్ధం చేసేందుకు పవన్ కళ్యాణ్ జిల్లా యాత్రకు సిద్ధమయ్యారు. మరి ఈ పర్యటనల వెనుక ఉన్న ఆ 5 కీలక అంశాలు ఏమిటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పవన్ కళ్యాణ్ అంటే కేవలం వెండితెర వేల్పు మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన పక్కా రాజకీయ వ్యూహకర్తగా మారారు. 2024 ఎన్నికల్లో కూటమిని కలిపి ఉంచడంలో ఆయన ప్రదర్శించిన రాజనీతి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒంటరిగా వెళ్తే ఒరిగేదేమీ లేదని గుర్తించి అందర్నీ ఒక తాటిపైకి తెచ్చిన ఘనత ఆయనదే. ఒంటెత్తు పోకడా అంటే ఊరుమ్మడి తోడ్పాటు మిన్నా అన్న చందంగా ఆయన వేసిన ఎత్తుగడలు ఫలించాయి. అందుకే నేడు జనసేన అధికారంలో తనదైన ముద్ర వేస్తోంది. ఈ విజయం ఏదో అనుకోకుండా వచ్చింది కాదు, పక్కా ప్రణాళికతో సాధించింది. 2029లో కూడా ఇదే కూటమి ప్రయాణాన్ని కొనసాగించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. అందుకే ఎప్పటికప్పుడు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఐక్యతే బలమని నమ్మి కూటమిని కాపాడుకుంటూ వస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్న సత్యాన్ని ఆయన వంటబట్టించుకున్నారు. ప్రభుత్వ బాధ్యతల్లో మునిగిపోయిన పవన్ ఇప్పుడు మళ్లీ క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పాలనలో పడి పార్టీని మర్చిపోయారన్న విమర్శలకు తన పర్యటనల ద్వారా సమాధానం చెప్పబోతున్నారు. జూన్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ సుడిగాలి పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ప్రతి జిల్లాలో పర్యటించి నియోజకవర్గ స్థాయి నేతలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఎండలు తగ్గుముఖం పట్టగానే ఈ రాజకీయ యుద్ధ తంత్రానికి ఆయన శ్రీకారం చుడతారు. క్షేత్రస్థాయిలో ఉన్న అసలు వాస్తవాలను తన కళ్లతో చూడాలని ఆయన భావిస్తున్నారు. కంటికి కనిపించేది కాకి అనుభవంలో తెలిసేది అసలు సంగతి అన్నట్లుగా అధికారుల నివేదికల కంటే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనల ద్వారా పార్టీ శ్రేణుల్లో మళ్లీ నూతనోత్సాహం నింపడం ఖాయం. జిల్లాల పర్యటన అంటే కేవలం సభలు మాత్రమే కాదు, పార్టీ పునాదులను బలోపేతం చేయడం. వచ్చే ఆగస్టులో స్థానిక ఎన్నికల నగారా మోగనున్నందున రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈలోపే పార్టీని సమాయత్తం చేయాలని పవన్ కళ్యాణ్ గట్టిగా నిశ్చయించుకున్నారు. స్థానిక ఎన్నికల్లో జనసేనకు గరిష్టంగా సీట్లు దక్కించుకోవడమే ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం. గ్రామస్థాయి నుంచి పార్టీ క్యాడర్ బలంగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని ఆయన నమ్ముతున్నారు. ఈ పర్యటనలో అభ్యర్థుల ఎంపికపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమిలో భాగంగా తమకు రావాల్సిన వాటాను గౌరవప్రదంగా దక్కించుకోవాలని ఆయన చూస్తున్నారు. తన పార్టీ నేతల హక్కుల కోసం ఆయన గళమెత్తనున్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలాబలాలను అంచనా వేసి తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. స్థానిక పోరులో గెలిపే లక్ష్యంగా పవన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. కార్యకర్తలను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసేలా ఈ పర్యటన సాగనుంది. జనసేన గెలుపు కోసం నిద్రాహారాలు మాని పనిచేసిన కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదన్న చిన్న అసంతృప్తి క్యాడర్లో కనిపిస్తోంది. ఆ నిరాశను పారద్రోలి వారికి తగిన గుర్తింపు ఇస్తానని పవన్ హామీ ఇవ్వబోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నామినేటెడ్ పదవుల్లో కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇప్పించేలా ఆయన అడుగులు వేస్తున్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక్క అని వారిని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లుగా నాయకుడి కంటే కార్యకర్తే పార్టీకి ప్రాణమని ఆయన నమ్ముతున్నారు. అందుకే నేరుగా వారితో సమావేశమై వారి కష్టసుఖాలను పంచుకోనున్నారు. పదవుల ఎంపికలో జరుగుతున్న జాప్యంపై కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. నాయకత్వం తమ వెంటే ఉందన్న ధైర్యాన్ని కార్యకర్తల్లో నింపడమే ఈ యాత్ర అంతిమ ఉద్దేశం. కూటమి ప్రభుత్వంలో చిన్న చిన్న విభేదాలు రావడం సహజం. కొన్ని జిల్లాల్లో జనసేన నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారం పవన్ వద్ద ఉంది. అటువంటి సమస్యలను జిల్లా పర్యటనలోనే పరిష్కరించాలని ఆయన భావిస్తున్నారు. సమస్య చిన్నదైతే అక్కడికక్కడే సర్దుబాటు చేయడం, పెద్దదైతే రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీకి తీసుకెళ్లడం ఆయన వ్యూహం. పొత్తులో ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకోవాలన్నదే ఆయన ప్రధాన సందేశం. కూటమి పార్టీల మధ్య సయోధ్యను పవన్ కోరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య ఈగోలు పక్కన పెట్టి ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచిస్తారు. ఎక్కడైనా ఘర్షణ వాతావరణం ఉంటే స్వయంగా జోక్యం చేసుకుని సర్దుబాటు చేస్తారు. కూటమి ఐక్యతను దెబ్బతీసే శక్తుల పట్ల కఠినంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. 2029 లక్ష్యంగా ఈ ఐక్యత మరింత బలపడాలని ఆయన ఆకాంక్ష.
ప్రస్తుతం జనసేన క్యాడర్ కొంత స్తబ్దతలో ఉన్న మాట వాస్తవం. అధికారంలో ఉన్నా తమకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదన్న బాధ వారిలో ఉంది. ఈ నైరాస్యాన్ని పారద్రోలి మళ్లీ వారిలో పోరాట పటిమను నింపేందుకే పవన్ జిల్లాలకు వస్తున్నారు. పవన్ వస్తున్నారన్న వార్త వింటేనే కార్యకర్తల్లో ఒక తెలియని విద్యుత్ ప్రవహిస్తుంది. ఆయన మాటలు వారిలో కొత్త ఊపిరిని పోస్తాయి, వారిని కార్యోన్ముఖులను చేస్తాయి. ఆరిపోయే దీపానికి ఆజ్యం పోసినట్లుగా నీరసించిన క్యాడర్కు ఈ పర్యటన ఒక బూస్టర్ డోస్ లాంటిది. తన పర్యటన ముగిసే సమయానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా తయారవ్వాలని పవన్ కోరుకుంటున్నారు. జనసేన జెండా మళ్లీ రెపరెపలాడేలా సరికొత్త జోష్ను తీసుకురావడం ఖాయం. పవన్ కళ్యాణ్ అడుగు పెడితే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని స్థానిక ఎన్నికల వరకు కొనసాగించడమే పవన్ మాస్టర్ ప్లాన్. పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలు కేవలం ప్రస్తుత రాజకీయాలకే పరిమితం కావు. ఇవి 2029 ఎన్నికలకు గట్టి పునాదులు వేయబోతున్నాయి. మే నెల ఎండలు తగ్గగానే జూన్ నుంచి జనసేనాని తన ప్రతాపాన్ని చూపించనున్నారు. పరిపాలనలో బిజీగా ఉంటూనే పార్టీ యంత్రాంగాన్ని పరుగులు తీయించనున్నారు. గడిచిన 2 ఏళ్లలో పార్టీలో వచ్చిన గ్యాప్ను భర్తీ చేసేందుకు ఇది సరైన సమయమని ఆయన భావిస్తున్నారు. కాలాన్ని బట్టి కోలాటం ఆడాలి అన్నట్లుగా మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆయన తన శైలిని మార్చుకున్నారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల బలం తోడైతే జనసేన ఎదురులేని శక్తిగా మారుతుందని ఆయన నమ్మకం. ఈ పర్యటనల ద్వారా ప్రత్యర్థులకు కూడా ఒక బలమైన హెచ్చరిక పంపబోతున్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం కూడా ఈ యాత్రలో ఒక భాగం. జనసేనాని జిల్లాల పర్యటన ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనాలకు దారితీయబోతోంది. పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా లేకపోతే భవిష్యత్తు ఉండదని పవన్ కళ్యాణ్ గుర్తించారు. అందుకే ఆయన వేస్తున్న ఈ అడుగులు జనసేనలో సరికొత్త ఊపిరి పోస్తాయనడంలో సందేహం లేదు. రాజనీతిజ్ఞుడిగా పవన్ తన సెకండ్ ఇన్నింగ్స్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.